Yes. Hi friends, good morning. Myself SS Chakravarti, Star Director in Vestige. సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ మనకి ఏ విధంగా మన బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ అవుతాయని నేను కొన్ని ప్రివెన్షన్ మెథడ్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. అలాగే గ్లోబల్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఎవ్రీబడి సీక్స్ టు హౌ టు బి హెల్దీ, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సో అన్న దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. సో అటువంటి హెల్త్ గురించి మీతో మాట్లాడడానికి నేను ఐఎమ్ రెడీ విత్ యూ. అండ్ ఈరోజు నేను కొన్ని ఐ ఓపెనర్స్ చూపిస్తాను మీకు ఈ పీపీటీలో. అండ్ కేర్ఫుల్గా వినండి. అండ్ ఈరోజు మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. అండ్ అందులో వచ్చేసరికి ఫస్ట్ see here, prevention cure. Okay, so నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. చూడండి ఫ్రెండ్స్, ప్రివెన్షన్లో జస్ట్ లిటిల్ అమౌంట్ అనమాట. లైక్ మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనకి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కొంతమంది ఏమనుకుంటారంటే ప్రాబ్లం వచ్చాక చూసుకుందామని అనుకుంటారు. బట్ ప్రాబ్లం వచ్చాక చూసుకునే దానికన్నా ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా చాలా ఈజీ, రైట్? సో ఎప్పుడైతే ప్రాబ్లం రాకుండా మీరు జాగ్రత్త పడతారో డెఫినెట్గా మీకు హెల్త్ అనేది 100% ఉంటుంది. సో మై సజెషన్ ఈస్ దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, రైట్? అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. వైరింగ్ హెల్మెట్ ఈస్ బెటర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యాక్సిడెంట్. ఎప్పుడు పెట్టుకుంటే బెటర్? యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే బెటరా, యాక్సిడెంట్ అవ్వకముందు పెట్టుకుంటే బెటరా? So before is very very important. Okay, it seems to be like that. When you have to maintain a health properly, we have to take care of our body. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ పట్ల మీకు కొంచెం అవగాహన కల్పించాలి, రైట్? అండ్ చూసుకుందాం ఫ్రెండ్స్, న్యూట్రాసిటికల్స్. సో ఇప్పుడు లైక్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ గురించి కానీ కొన్ని న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి కానీ మీరు ఏదైనా చెప్తే యూ డోంట్ వరీ అబౌట్ దట్ ప్రొడక్ట్స్. బై సో న్యూట్రాసిటికల్స్ నథింగ్ బట్ ఏంటంటే ఫుడ్ యాజ్ మెడిసిన్. See, these are health supplements which is included in all the nutraceutical values, botanical values అన్ని ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సో మన బాడీకి ఏమేమైతే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాలో ఇవన్నీ కూడా ఒక మాలిక్యులర్ న్యూట్రిషన్ మెథడ్ పద్ధతిలో క్యాప్సూల్ టెక్నాలజీలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీస్ని ఏమంటారంటే ఇట్ ఇస్ కాల్డ్ వెల్నెస్ ఇండస్ట్రీ. సో దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో వీటి వల్ల మనకి ఆరోగ్యం అనేది మెరుగుపరచుకోవచ్చు. ఓకే, అండ్ ఫార్మాసిటికల్స్. సో ఫార్మాసిటికల్స్ అంటే వీ నో ఎవ్రీథింగ్. సో మనకి ఏదైనా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయితే వి డిపెండ్ ఆన్ మెడిసిన్. సో మెడిసిన్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే దిస్ ఈస్ కాల్డ్ ఇల్నెస్ ఇండస్ట్రీ, సిక్నెస్ ఇండస్ట్రీ అంటారు. ఎప్పుడైతే సిక్నెస్ ఇండస్ట్రీలో ఉన్నారో డెఫినెట్గా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ కీప్ ఆన్ కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డయాబెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ చూడండి, ఇన్సులిన్ ప్రొడక్టివిటీ సరిగ్గా జరగకపోవటం వల్ల ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లంకి బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది టైప్ 2 డయాబెటిక్ వస్తే. సో దానికి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ అనేది కీప్ ఆన్ కంటిన్యూ. ప్రతిరోజు మీరు కంటిన్యూగా వేస్తేనే హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్లీ యువర్ గ్లూకోజ్ లెవెల్స్ని. సో అలా ఫార్మాసిటికల్స్ అనేవి ఎక్కువ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో విల్ టాక్ అబౌట్ న్యూట్రాసిటికల్స్. ఓకే, and coming to, see friends, so many people think like that BP, diabetes, thyroid, gastric, obesity, cholesterol, heart attacks, see ఇవన్నీ కూడా డిసీజెస్ అనుకుంటారు. సో ఐల్ క్వశ్చన్ టు యూ, ఇవి డిసీజెసా డిజార్డర్సా? సో మెనీ పీపుల్ థింక్ లైక్ ఇవన్నీ కూడా జబ్బులు, దీర్ఘకాలికమైన జబ్బులు మనకందరికీ తెలుసు. బట్ మై ఆన్సర్ ఈస్ దాట్ ఇట్ ఈస్ నాట్ డిసీజెస్, దీస్ ఆర్ ఆల్ డిజార్డర్స్. అంటే సమతుల్యమైన పోషకాహారం శరీరానికి ప్రతిరోజు కూడా మన బాడీకి ఎవ్రీడే ఇవ్వాలి. ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావటం వల్ల బాడీలో వచ్చే డిజార్డర్స్ ఇవన్నీ కూడా. ఈ డిజార్డర్స్ని మనం ఆర్డర్లో పెట్టడానికే విల్ టాక్ అబౌట్ a few products regarding in Vestige. So first of all, we'll talk about diabetes. Friends, it is very 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 important, and our India is in dangerous position. Why so? సో ఇండియా క్యాపిటల్ ఏంటండి? ఢిల్లీ. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియా క్యాపిటల్ డయాబెటీస్. ఇక్కడ మీరు చూడొచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే
7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ బై 2030. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఫ్రెండ్స్, ఇది 2030 సంవత్సరాలకి అతిపెద్ద ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణం ఏదైనా ఉందంటే అది డయాబెటీస్. ఓకే, ఇండియాలో చూసుకుంటే 7.8% ఆఫ్ ద పాపులేషన్ అబోవ్ 18 years of age has raised blood glucose level or in the treatment for diabetes. 7.88% ఫ్రెండ్స్, అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు, 2015లో 1995 millions ఉమెన్స్ విత్ డయాబెటీస్ అంట. సో ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇంక్రీజ్ అవుతుంది. 2030 సంవత్సరంకి వచ్చేసరికి 3133 మిలియన్స్ పెరుగుతున్నారంట. చూడండి, మనం హెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే షుగర్ని మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటాం. లేదు ఫ్రెండ్స్, మనం మెయింటైన్ చేస్తూ మన నెక్స్ట్ జనరేషన్కి దీన్ని గిఫ్ట్ కింద ఇస్తున్నాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇండియాలో చూసుకుంటే బీహార్లో 4.3%, చండీగఢ్లో 13.6%, తమిళనాడులో 10.4%. అంటే ప్రతి దగ్గర కూడా డయాబెటిక్ పీపుల్ పెరుగుతున్నారు. ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఓవరాల్గా అర్బన్లో అంటే సిటీస్లో ఉన్న పీపుల్కి ఎక్కువ మంది డయాబెటిక్కి ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, అండ్ చైనా చూసుకుంటే 98.4, ఇండియా 65.1, యుఎస్ఏ 24.4. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ విత్ డయాబెటీస్ లివ్ ఇన్ జస్ట్ 3 countries. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బిలియన్ పీపుల్ ఉంటే ఈ బిలియన్ పీపుల్లో చైనా, ఇండియా, యుఎస్ఏ. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాం ఇందులో ఇండియన్స్. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ డయాబెటీస్ గురించి. అండ్ సి, ఇట్స్ అ వెరీ బిటర్ ట్రూత్. చూసారా, 128% గ్రోత్ రేట్ డయాబెటిక్ బిట్వీన్ 1990 నుంచి 2013కి. ఇందులో 109% ఉమెన్, 126% మెన్. ఈ లెక్కను చూసుకుంటేనంట సంవత్సరానికి 2015లో ఒక రీసెర్చ్ చేస్తే ఏంటి అంటే 90.32 బిలియన్లు ఖర్చు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ డయాబెటీస్ని మేనేజ్ చేయడానికి. సిక్నెస్ ఇండస్ట్రీని మనం ఏం చేస్తున్నాం, పెంచుతున్నాం. ఎలాగా, మనం రోగాల బారిన పడి మెడిసిన్స్కి ఇది కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎక్కువ డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం. చూసుకుంటే 2015లో 69 మిలియన్స్ ఉంటే 2040కి ఎస్టిమేట్ చేస్తున్నారంట 125 మిలియన్లు. ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ సెల్ఫ్, రైట్? అండ్ అసలు టైప్ డయాబెటిక్ అంటే ఏంటి? ఇక్కడ మీరు స్లైడ్లో చూడొచ్చు, గ్లూకోజ్ ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా ఇన్సులిన్, గ్లూకోజ్ అనేది బ్లూ కలర్. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే ప్రాపర్గా ఇన్సులిన్ సెక్యూరిటీ అయిన తర్వాత ఆర్గాన్లోకి ఈజీగా మనకి గ్లూకోజ్ అనేది ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. ఓకే, నార్మల్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్ లెవెల్స్లో ఉంటాయి. ఇది హెల్తీ జోన్. ఎప్పుడైతే టైప్ 2 డయాబెటిక్ మీకు ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రాపర్ ఇన్సులిన్ సపోర్ట్ లేకపోవటం వల్ల బ్లడ్లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల టైప్ 2 డయాబెటిక్ అనేది వస్తుంది. ఓకే, అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, ఎక్కువ ఆకలి వేయటం, బాగా దాహం వేసేయటం, అయితే వెయిట్ పెరిగిపోవటం, ఓకే, బ్లర్రీ విజన్ కానీ, ఓకే, అండ్ ఇచ్చి స్కిన్. సో ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, సో దానికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే, సో ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు మనం ఏం చేస్తామంటే షుగర్కి రీప్లేస్మెంట్గా స్టీవియా క్యాప్సూల్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ నీమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి. వన్స్ ఒకవేళ టైప్ 2 డయాబెటిక్ వచ్చింది అంటే మన దగ్గర గ్లూకో హెల్త్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లూకో హెల్త్ మన ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయంటే, టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడానికి కారణం ఏంటి? ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి రెజినవేట్ తగ్గిపోతుండటం వల్ల. ఈ గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని మళ్ళీ రెజినవేట్ చేసి మళ్ళీ న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ గ్లూకో హెల్త్ అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఫ్లాక్స్ ఆయిల్ 25% మనం తిన్న తర్వాత ఇది తీసుకోవటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ని 25% తగ్గిస్తుంది. అండ్ నీమ్ ఏం చేస్తుందంటే బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న గ్లూకోజ్ వల్ల వచ్చే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నీమ్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇనీషియల్గా నేను ఏం చెప్తానంటే నీమ్ క్యాప్సూల్ విత్ స్టీవియా స్టార్ట్ చేస్తే
డయాబెటిక్ రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. ఓకే, అండ్ ఎసిడిటీ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎవ్రీబడి షుడ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. నేనైతే సింపుల్ టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మనం రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో టైం తీసుకోవాలి ఒకటి. రెండోది ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఓకే, ఫ్రీక్వెంట్గా వాక్ చేయాలి. ఓకే, 8 hours డీప్ స్లీప్ ఉండాలి. మినిమం మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మన బాడీకి ఇవ్వాలి. సో ఇలా యాసిడిటీ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన దగ్గర అలోవెరా అండ్ కాంబైడిక్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంతో పాటు మన ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ ఇమీడియట్గా మార్చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే దీస్ కాంబినేషన్లో మీరు యూస్ చేస్తారో ఐ ఛాలెంజ్ యూ ఫ్రెండ్స్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. సో టేక్ మై వర్డ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థైరాయిడ్. సింపుల్, ఈ రోజున ఎవరినైనా టచ్ చేస్తే లేడీస్లో ఎక్కువ మందికి థైరాయిడ్ అనే ఒక పెద్ద ప్రాబ్లం. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ అనేది ఒక జబ్బు కాదు, ఇట్ ఈజ్ ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఓకే, మన బాడీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల సో మన ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన T3, T4 అండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల లేడీస్కి కొన్ని రకాలైన హెల్త్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇందులో కొట్టేసరికి థైరాయిడ్లో 2 types ఉంటాయి. సో మీరు స్లైడ్లో మీరు చూడొచ్చు. సో హెల్దీ థైరాయిడ్ అనేది ఇలా ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుందో దీనివల్ల నాడ్జిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే నాడ్జిల్ ఫామ్ అయిందో దేర్ ఆర్ 2 types ఆఫ్ థైరాయిడ్స్, లైక్ హైపోథైరాయిడిజం, ఓకే, అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అవడం వల్ల ఏమవుతుందంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ అది ఎన్లార్జ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో వెయిట్ పుట్టపోతూ ఉంటారు ఎక్కువ మంది. ఓకే, అలాగే మజిల్ వీక్నెస్ కానీ మెనిస్ట్రల్ సైక్లింగ్స్లో కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే జాయింట్ పెయిన్స్, కాన్స్టిపేషన్, ఓకే, మూడ్ స్వింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ హార్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. అండ్ కమింగ్ టు హైపర్ థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఉండటం వల్ల ఏమంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది. ఓకే, అలాగే ఇర్రిటబిలిటీ అండ్ మెనిస్ట్రల్ సైకిల్ ప్రకారంగా కొన్ని డిజీనెస్ ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు వీళ్ళు, అంటే సన్నగా అయిపోతూ ఉంటారు. ఓకే, అలాగే బల్జింగ్ ఐస్, మజిల్ వీక్నెస్, ఇన్ఫెర్టిలిటీ, డిఫికల్టీ ఆఫ్ స్లీపింగ్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా హైపర్ థైరాయిడిజంలో వస్తాయి. సో యూ చెక్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్ ఇస్ దాట్ మన దగ్గర ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్. ఓకే, ఇందులో MCTs ఉంటాయి. ఓకే, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉండటం వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్కి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్యానోడర్మాన్ కర్కమిన్ ప్లస్, దీస్ 2 products ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ టు ద థైరాయిడ్ పీపుల్ ఉన్న వాళ్ళకి. నార్మల్ లెవెల్స్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ఇది మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ అవర్ ప్రోటీన్ పౌడర్, రైట్? అండ్ మోస్ట్ అండ్ వెరీ వెరీ డేంజరస్ ప్రాబ్లం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది PCOD ఆర్ PCOS. ఓకే, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు, లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఓకే, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రెగ్నెంటీ టైంలో చాలా గైనికల్గా ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫెర్టిలిటీ, రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే బిలో 21 ఏజ్లో ఉన్న అమ్మాయిలకి ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం వస్తుంది, PCOD ప్రాబ్లం అనేది వస్తుంది. సో అసలు PCOD అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఏదైతే ఓవరీ ఏదైతే ఉంటుందో ఈ ఓవరీలో అనేది ఎగ్స్ అని ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఎగ్ ప్లేస్లో ఏమవుతుందంటే సిస్టులు ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే సిస్టులు ఫామ్ అవటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓకే, మెనోపాస్, ఓకే, PCOD ఛాలెంజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి, సో వి సీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, గైనికల్ పరంగా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దానికి మన దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ శతావరి మ్యాక్స్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్ విచ్ ఈస్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ అండ్ గివ్ వెరీ ఫ్యాంటాస్టిక్ గుడ్ రిజల్ట్స్ టు ఎవ్రీబడి. దోస్ హూ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్, PCOD, PCOS ఛాలెంజ్ ఎవరు ఉన్న వాళ్ళకి కూడా శతావరి మ్యాక్స్, అలోవెరా అండ్ ఫ్లాక్స్ ఆయిల్, దీస్ 3 ఆర్ ఫెనామినల్ ఫ్రెండ్స్. కరెక్ట్గా 6 months యూస్ చేస్తే within 45 days లో you'll get a very good result. And n number of testimonies ఉన్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఓకే, బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి, అలాగే మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దీస్ 3 ఆర్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్, రైట్?
సో మన బాడీలో ఉన్న జాయింట్స్ హెల్దీగా ఉండాలి, బోన్స్ హెల్దీగా ఉండాలి. ఓకే, ఎందుకు జాయింట్స్ హెల్దీగా ఉండాలి? ఓకే, ఇక్కడ మీరు చూసుకుందాం. సో దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ బోన్. ఇక్కడ చూసుకుంటే మన బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో బోన్కి మధ్యన కార్టిలేజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఈ కార్టిలేజ్ మధ్యలో ఏముంటుందంటే సైనోవైల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బోన్కి మధ్యలో ఉన్న రాపిడి గురవ్వకుండా ఇది ఒక కుషన్ లాగా మనకి ఇది వర్క్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఇది ఉండటం వల్లనే మన బోన్ అనేది హెల్దీగా, ఇది హైడ్రాలిక్గా పనిచేస్తుంది, లైక్ మోబుల్. ఓకే, కనెక్టివ్ టిష్యూస్ కన్నిటికి కూడా ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ అనేది మనకి లూబ్రికెంట్ లా మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థరైటిస్ చూసుకుంటే 80% ఆఫ్ పాపులేషన్ ఎవిడెన్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ బై ఏజ్ ఆఫ్ 65. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 80% పీపుల్కి ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇందులో వెరీ బిగ్ ఇష్యూ ఏంటి అంటే 45 to 65. అండ్ ఇంకా రీసెంట్ స్టడీస్లో చూసుకుంటే 35 ఏజ్ నుంచి కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందో దీనివల్ల బ్రిటిల్ బోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, అండ్ అలాగే ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర, అలాగే హ్యాండ్ ఫింగర్స్ దగ్గర, వాటి దగ్గర ఏమవుతుందంటే విపరీతంగా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా సఫర్ అవుతూ ఉంటారు చాలా మంది, మనం చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి మన దగ్గర ఫెంటాస్టిక్ సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ వీ ఆల్రెడీ నో అవర్ రొమటైడ్ ఆర్థరైటిస్. సో రొమటైడ్ ఆర్థరైటిస్కి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నార్మల్గా హెల్దీ జాయింట్ ఈ విధంగా ఉంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఏమంటే కొంకర్లకు తిరిగిపోతూ ఉంటుంది వేళ్ళు అనేవి. ఓకే, సో ఈ వేళ్ళన్నీ కూడా విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో దీనికి అండ్ అలాగే ఆర్థరైటిస్ ఇన్ నీస్, ఎప్పుడైతే కార్టిలేజ్కి మధ్యలో ఉన్న గుజ్జు ఏదైతే సైనోవైల్ ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే బోన్ రాపిడ్ గురవటం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో దానికి మన దగ్గర మన జాయింట్స్ని, బోన్స్ని హెల్తీగా ఉంచడానికి మన దగ్గర బోన్ హెల్తీగా ఉంచడానికి మన దగ్గర కాల్షియం ఉంది. అలాగే ఈ జాయింట్స్ని హెల్తీగా ఉంచడానికి మన దగ్గర గ్లూకోజ్ ఎమైన్ ఉంది. అండ్ ఆర్థరైటిస్ కానీ రొమటైడ్ ఆర్థరైటిస్తో పాటు డిస్క్ ప్రాబ్లమ్స్, L3 L4 ప్రాబ్లమ్స్కి మన దగ్గర కొల్లాజన్ ఉంది. కొల్లాజన్ అనేది సింపుల్ చెప్పాలంటే మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్, కుషన్ లైక్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే మనకి లోపలికి వెళ్తుంది కదా, సో దీని కుషన్ అనమాట. ఈ కుషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బాడీ అంతటి కూడా స్కిన్కి, హెయిర్కి చాలా ఇది మంచి ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్. సో హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ సింపుల్ ఫ్రెండ్స్. జనరల్గా మన బాడీలో హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి. ఓకే, ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి. ఆర్టరీస్ అంటే పెద్ద నరాలు, డమరులు, సరళలు అంటారు కదా. ఈ కరోనరీ ఆర్టరీ ప్రాబ్లం ఏమవుతుందంటే హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే 3 రకాలుగా వస్తుంది. ఒకటి బ్లడ్, 2 వాల్వ్, 3వది ఛాంబర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అందులో వచ్చేది సిఏడి అంటారు. ఓకే, అదే కరోనరీ ఆర్టరీ డిసీజెస్. ఇక్కడ చూసుకుందాం, మనకి నార్మల్గా హెల్దీగా ఉన్నప్పుడు ఆర్టరీ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అన్వాంటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల, ఓకే, ఫ్రోజన్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఈ లోపల ఇన్సైడ్ పార్ట్లో మనకి ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది స్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇలా ఫామ్ అవుతుండటం వల్ల మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ వెరీ బ్లెస్డ్. అండ్ ఎందువల్లంటే హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది నిన్న తిన్న ఫుడ్, మొన్న తిన్న ఫుడ్ వల్ల రాదు ఫ్రెండ్స్. ఇట్ టేక్ 1 decade, అంటే 10 ఇయర్స్ పాటు అది మెయింటైన్ చేస్తూ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బాక్స్లో ఉన్నదే ఇది ఒక ఆర్టరీ. ఈ ఆర్టరీని దాన్ని క్రాస్ సెక్షన్ చేసి చూపించడానికి, ఇది మీకు క్లియర్గా చూపించడానికి, ఎప్పుడైతే కొద్దిగా బాడీ ఇన్సైడ్, ఆర్టరీస్ ఇన్సైడ్ మీకు ఎప్పుడైతే ప్లేక్ ఫామ్ అయిపోయిందో అప్పుడు మనకి స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10 years ఆఫ్ టైం. ఓకే, అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొలెస్ట్రాల్ అనేది ఎలా ఉంటుంది ఇక చూడొచ్చు. నార్మల్ ఆర్టరీ, ఓకే, ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ ఫ్లో అవుతూ ఉంటుంది, ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంచెం చూడు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఫ్యాట్ అనేది, ప్లేక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సైడ్ పార్ట్లో ఎప్పుడైతే ఈ ప్లేక్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ స్ట్రీమ్ అనేది ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫోర్స్ పెరిగిందో ఆటోమేటిక్గా అది హార్ట్ మీద లోడ్ పడుతుంది, ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నార్మల్ ఆర్టరీలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది.
ఎప్పుడైతే నేరో అయిపోతుందో, ఎప్పుడైతే ఆర్టరీ తాలూకు వాల్ సైజ్ తగ్గిపోతుందో అప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అయిందో స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దానికి మనకి ప్రివెన్షన్. సో ఆల్రెడీ వీ నో అబౌట్ కొలెస్ట్రాల్ లిస్ట్ మనం చెక్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరాయిడ్స్ అంటారు. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ ట్రైగ్లిజరాయిడ్స్. ఇక్కడ చూసుకుంటే లెస్ దాన్ 100 ఎల్డిఎల్ ఉండాలి, గ్రేటర్ దాన్ 60 హెచ్డిఎల్ ఉండాలి, లెస్ దాన్ 150 ట్రైగ్లిజరాయిడ్స్ ఉండాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఎవరికైనా సరే నాకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదు అనడానికి లేదు. ఎవ్రీబడి సన్నంగా ఉన్న బీపీ ఉంటుంది, లావుగా ఉన్న బీపీ ఉంటుంది. ఓకే, కొలెస్ట్రాల్ అనేది ఇట్ డిపెండ్స్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఒక 20, 30, 40 ఇయర్స్ దాటింది అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ హార్ట్. ఓకే, అండ్ దానికి మన దగ్గర బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏదైతే ఆర్టరీస్లో బ్లాక్ అయ్యే ప్లేక్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మన దగ్గర వీ హ్యావ్ వెరీ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఓకే, మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, అలాగే ఫినాల్ ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అంటారు. దిస్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ చెక్ పెడుతుంది ఇది. అండ్ మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ ఉంది అండ్ ఎల్ఆర్జినిన్ ఉంది. దీస్ 3 ప్రొడక్ట్స్ ఆర్ అమేజింగ్ ఫ్రెండ్స్. టేక్ మై వర్డ్స్, ఈ ప్రొడక్ట్స్ మీరు అట్లీస్ట్ ప్రివెన్షన్ మెథడ్లో సంవత్సరానికి ఒక 2 డబ్బాలు చొప్పున వాడితే యూ డోంట్ ఫైండ్ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ హార్ట్. ఓకే, అంత మంచి ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, చాలా చాలా మంచిది. అండ్ వీ హ్యావ్ టు చేంజ్ యువర్ కుకింగ్ ఆయిల్. ఓకే, అండ్ కుకింగ్ ఆయిల్ గురించి వీ ఆల్రెడీ అవేర్ అబౌట్ కుకింగ్ ఆయిల్ ఏ విధంగా తయారవుతుంది, అందులో ఏమేమి కెమికల్స్ కలుస్తుంది, దీనివల్ల హార్ట్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏదైనా నచ్చితే ముందు ఆయిల్ చేంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రోటీన్. సో వీ ఆల్రెడీ నో అబౌట్ ప్రోటీన్. ప్రోటీన్ ఈస్ ద ఫస్ట్ న్యూట్రియంట్ టు ద హ్యూమన్ బాడీ. సో మన బాడీలో ఏదైతే బిల్డింగ్ బ్లాక్స్, ఏదైతే మజిల్ టిష్యూ ఉందో ఆ మజిల్ టిష్యూ ఫామ్ అవ్వాలంటే మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ వచ్చేసరికి ఎందుకు ప్రోటీన్? సో ప్రోటీన్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ ఫంక్షనింగ్, బిల్డింగ్ అండ్ రిపేర్మెంట్ ఆఫ్ హ్యూమన్ సెల్స్ అండ్ టిష్యూస్. ఓకే, ఎప్పుడైతే ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సెల్స్ని, టిష్యూస్ని ఇది రిపేర్ చేస్తుంది. యాజ్ పర్ ఐసీఎంఆర్ రెగ్యులేషన్ ప్రకారం, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 1 kg బరువు ఉన్న వాళ్ళు 1 గ్రామ్ ప్రోటీన్ అనేది ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకు ప్రతిరోజు తీసుకోవాలనుకుంటే ప్రోటీన్ అనేది బాడీలో స్టోర్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే 9 out of 10 పీపుల్ ఫ్రెండ్స్, ఇంకా 10 out of 10 అని కూడా చెప్పచ్చు, 9 out of 10 పీపుల్ ఆర్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఎక్కడో కాదండి, ఇండియాలోనే. ఓకే, మన బాడీ అనేది రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనకి ప్రోటీన్ అనేది బాడీకి రావాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్ దొరకట్లేదు కాబట్టి మనం సప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మోర్ దెన్ 80% ఆఫ్ ఇండియన్స్ సఫర్ ప్రోటీన్ డెఫిషియన్సీ రివీల్ స్టడీ. సో ఇది ఒక పేపర్ ఆర్టికల్ ఫ్రెండ్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే 80% ఇండియన్స్ అందరూ ఎలా ఉన్నారు, ప్రోటీన్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి సార్ మీరు ప్రతిరోజు కూడా 70 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటున్నారంటే లేదు, తీసుకోవట్లేదు. అట్లీస్ట్ 40 గ్రామ్స్, అట్లీస్ట్ 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, నో, నథింగ్. ఎందువల్లంటే మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ మీదే ఎక్కువ మనం డిపెండ్ అవుతున్నాం. సో దీనివల్లే లీన్ మజిల్ మాస్ అనేది పడిపోవటం వల్ల స్ట్రెంగ్త్, స్టామినా, ఫిట్నెస్ అనేది మనం కోల్పోతున్నాం. సో వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ రీప్లేస్మెంట్. సో హియర్ అమైనో యాసిడ్స్ ఫ్రెండ్స్, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మన బాడీలో 22 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కావాలి. ఓకే, ఈ 22 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో 13 అమైనో యాసిడ్స్ బాడీ ఓన్గా ప్రమోట్ చేసుకుంటుంది. బట్ రిమైనింగ్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనం తినే ఫుడ్ ద్వారానే రావాలి. ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ నేమ్స్ మీకు చదువుతాను చూడండి. ఐసోలూసిన్, హిస్టడిన్, లూసిన్, మిథియోనైన్, లైసిన్, phenylalanine, tryptophan, threonine, valine. These are 9 essential amino acids which is came from food and supplements. సో మన దగ్గర వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ ఉంది. ఈ వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ 9 ఎసెన్షియల్ నేమ్స్ నేను చెప్పాను. ఓకే, అండ్ మన ప్రోటీన్ పౌడర్లు నిజంగా ఉన్నాయా? సింపుల్. మీరు మన ప్రోటీన్ పౌడర్ వెనక్కి తిప్పి చూస్తే సిహియర్ హిస్టడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినలైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్ అండ్ వాలిన్. These 9 are in our protein powder. So that is the power of vestige. Okay, నేనైతే సింపుల్గా ఏం చెప్తానంటే డబ్బా పైన ఏం రాస్తుందో డబ్బా లోపల అదే ఉంటుంది. హై ప్రోటీన్ పౌడర్ 80% ప్రోటీన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే, అండ్
పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ ఒబెసిటీ. దిస్ ఈస్ వెరీ 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 డేంజరస్ జోన్ ఆర్ గ్లోబల్ ఎపిడమిక్ ఇది. ఓకే, కరోనా కన్నా చాలా పెద్ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒబెసిటీ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ, చూడండి మన ఊరిలో ఒక ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది కదా. ఈ పెద్ద మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు చాలా పెద్ద ఉంటుందో లేదా, పెద్ద పెద్ద బ్రాంచెస్తో ఉంటుంది. ఎప్పుడైతే పెద్ద చెట్టు ఉందో ఆ చెట్టు మీద ఏమవుతుంది, పక్షులన్నీ వస్తాయి, వాళ్తాయి, రకరకాల పక్షులు వస్తాయి, అన్నీ ఏం చేస్తాయి, గూళ్ళు కట్టుకుంటాయి. ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ అనేది పెరుగుతుందో, ఎప్పుడైతే మీ బాడీ సైజ్ పెరుగుతుందో, ఆటోమేటిక్గా మీ బాడీ లోపలికి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఏం ప్రాబ్లమ్స్ అండి? బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్, ఆర్థరైటిస్, అన్ని ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయి. ఓకే, అసలు ఒబెసిటీ అంటే ఏంటి? క్యారింగ్ ఎక్సెస్ ఫ్యాట్ ఈస్ కాల్డ్ ఒబెసిటీ. సమతుల్యమైన ఆహారంతో పాటు మన శరీరంలో కొవ్వు శాతం కూడా ఉండాలి. ఓకే, పరిమితిని మించి కొవ్వు ఎప్పుడైతే బాడీలో పెరుగుతుందో దాన్ని ఒబెసిటీ అంటారు. ఓకే, అండ్ ఓవర్ వెయిట్ అంటే మీరు ఉండవలసిన బరువు 75 కేజీలు, మీరు ఉన్న బరువు 80 కేజీలు, దీన్ని ఓవర్ వెయిట్ అంటారు. ఓకే, సో ఓవర్ వెయిట్ వేరు, ఒబెసిటీ వేరు. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం మన స్లైడ్లో, కొంచెం కామెడీగా అనిపిస్తుంది, ఇది రియల్. అవునా? 90స్లో చూసుకుంటే టీవీ ఎలా ఉండేదండి? చాలా సైజ్ పెద్దదిగా ఉండేది, మనిషి సన్నగా ఉండేవాడు. ఏం చేసేవాడు? అక్కడికి వెళ్ళి ఏదైనా ఛానల్ మార్చాలంటే కుర్చీలోంచి లెగిసి దగ్గరికి వెళ్ళి 1 2 3 అని తిప్పేవాడు, మళ్ళీ కూర్చునేవాడు. వాల్యూమ్ పెంచాలన్నా, వాల్యూమ్ తగ్గించాలన్నా అంటే అంతా ఫిజికల్గా వర్క్ అనేది ఉండేది. మరి 2011 వచ్చేసరికి ఏమైంది? టీవీ సైజు స్లిమ్ అయిపోయింది, గోడకు కూడా వెళ్ళిపోతుంది, కానీ మనిషి ఏమవుతున్నాడు? వెయిట్ పెరిగిపోతాడు. రీలా కదా? రైట్? సో దిస్ ఇస్ వెరీ ఐ ఓపెనింగ్. ఎందువల్లంటే మనం తెలుసుకోవాలి, లగ్జరీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ పెరుగుతుంది అన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దిస్, రైట్? అండ్ సి, obesity leads to diabetes, obesity leads to heart disease, obesity leads to cancer. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఒబెసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబెసిటీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఓవర్ వెయిట్ ఇండియా వర్సెస్ అండర్ వెయిట్ ఇండియా చూసుకుందాం. ఇండియాలో ఒబెసిటీ పెరిగిపోతుంది, ఉబకాయం పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజున ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి విలేజ్లో కూడా హాస్పిటల్స్ కోకొల్లలో పెరిగిపోతున్నాయి, మెడికల్స్ పెరిగిపోతున్నాయి, మెడికల్ షాప్స్ పెరిగిపోతున్నాయి. ఓకే, క్లినికల్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి, అలాగే టెస్టింగ్ సెంటర్స్, డయాగ్నోస్ సెంటర్స్ అన్నీ పెరిగిపోతాయి. ప్రతి దానికి టెస్ట్లు. ఎక్కడో ఒక దగ్గర, ఒక టౌన్లోనో సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా బ్రాంచ్లు పెరిగిపోతాయి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, డాక్టర్స్ పెరుగుతున్నారు, మెడికల్ షాప్స్ పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? జబ్బులు కూడా పెరుగుతున్నాయని అర్థం కదా, రైట్? అండ్ 9 మిలియన్ ఇండియన్ మెన్ ఆర్ ఓవర్ వెయిట్, 20 మిలియన్ ఒబేస్ ఇండియన్ ఉమెన్. మగవాళ్ళ మీద ఆడవాళ్ళు 20 మిలియన్ పీపుల్ ఆర్ ఒబేస్ ఉన్నారండి. దిస్ ఈస్ వెరీ వెరీ చాలా చాలా అసలు భయంకరమైన పొజిషన్లో మనం ఉన్నాం. ఓకే, అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్, రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. చాలా మందికి మనం ఎడ్యుకేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ టైమ్ టు వెయిట్ లాస్. సో బరువు తగ్గాలి. సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, బరువు తగ్గాలి, ఏ విధంగా తగ్గాలి? సో కొంతమంది ఏం చెప్తారంటే, నేను తినడం మానేశానండి అంటారు, తినడం తగ్గించానండి అంటారు. కొంతమంది నేను ఓవర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తానండి అంటారు. సో నేను చాలా సింపుల్గా థియరీ చెప్తాను ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. ఏంటి అంటే, సింపుల్, మీరు తినే ఫుడ్ బట్టే మీరు వెయిట్ పెరుగుతారు. సో అందుకే నేను చూసారా, మీరు వెయిట్ మిషన్ మీద ఏం పెట్టాను? ఒక స్పూను, ఒక ఫోక్ పెట్టాను. ఓకే, దీని అర్థం ఏంటి అంటే, మీరు తినే ఫుడ్ బట్టి మీ వెయిట్. నేను ఊరికనే పెరిగిపోతున్నానంటే ఊరికనే ఎవరో వెయిట్ పెరిగిపోరుగా, ఏదో తింటేనే పెరుగుతారు. మీరు ఏం తింటున్నారు? ఓకే, సి వి టాక్ అబౌట్ క్యాలరీస్. మనం తినే ప్రతి ఫుడ్లో కూడా ఏముంటాయి? క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ నథింగ్ బట్ ఎనర్జీ. మనం యాపిల్ తిన్నా 52 క్యాలరీస్ వస్తాయి. ఓకే, గ్రేప్ తింటే 57 క్యాలరీస్ వస్తాయి. ఓకే, ఒక ఎగ్ తింటే 75 క్యాలరీస్ ఉంటాయి, టమాటా తింటే 40 క్యాలరీస్ వస్తాయి, క్యారెట్ తింటే 33 క్యాలరీస్ వస్తాయి. అలాగే
మీరు తింటున్న ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దాని ప్రకారంగా చూసుకుంటే, సో ఈ థింక్ అబౌట్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. చాలా మంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనుకుంటారు. వెయిట్ లాస్ అంటే నేను వెయిట్లో కేటగిరీస్ చెప్తాను ఫ్రెండ్స్. వెయిట్ అనేసరికి మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది, బోన్ ఉంటుంది. మనం ఏం తగ్గాలంటే ఫ్యాట్ తగ్గాలి, మజిల్ పెరగాలి. చూడండి ఇక్కడ ఈ స్లైడ్లో 80 కేజీస్ ఉన్నారు ఇద్దరు కూడా, అవునా? ఇద్దరు కూడా 80 కేజీస్ ఉన్నారు. ఎవరు ఫిట్గా ఉన్నారు, ఎవరు ఒబేస్గా ఉన్నారు? సో ఈ పర్సన్ ఒబేస్గా ఉన్నారు. చూడండి, ఈ 80 కేజీస్ ఉన్న పర్సన్ ఫ్యాట్ పర్సెంట్ ఎంత? 20%. అండ్ ఈ 80 కేజీస్ ఉన్న పర్సన్ తనకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత? 35%. ఓకే, ఇక్కడ ఇద్దరు వెయిట్ సమానమే, కానీ వీళ్ళిద్దరిలో ఫ్యాట్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఈయనకి ఫ్యాట్ తక్కువ ఉంది, ఈయన లీన్ మజిల్ మాస్తో ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు. ఈయన సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు, బట్ 35% బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది మజిల్ కన్నా. సో ఫర్గెట్ అబౌట్ వెయిట్ లాస్. బరువు తగ్గే ప్రోగ్రామ్ కాదు, ఫ్యాట్ లాస్ చేయాలి మనం. ఓకే, సో యూ సీ ద డిఫరెన్స్. సో చూడండి, ఇక్కడ 2 కేజీల ఫ్యాట్ అనేది ఎంత ఉందండి? సైజు చాలా పెద్దది ఉంది. అదే 2 కేజీల మజిల్ చాలా చిన్నది ఉంది. ఇంతకుముందు స్లైడ్లో మీకు చూపించాను. 35% ఫ్యాట్ పర్సెంట్ ఉన్నాడు, ఏమన్నాడు? చబ్బిగా, లావుగా ఉన్నాడు. 20% ఫ్యాట్ ఉన్నాడు, స్టిఫ్గా ఉన్నాడు. ఓకే, మజిల్ వెయిట్ వేరు, ఫ్యాట్ వెయిట్ వేరు. ఓకే, యూ సీ ది డిఫరెన్స్. అండ్ ఇట్స్ టైమ్ టు రెడ్యూస్ యువర్ వెయిట్. And we have phenomenal products, friends. Veslim shake, Veslim tea, protein powder and Veslim capsules. నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఫస్ట్ Veslim టీ. ఇట్ ఈస్ లైక్ ఏ హాట్ బెవరేజ్, టీ కాఫీకి రీప్లేస్మెంట్. అండ్ నేను సింపుల్గా చెప్తాను, నేను టీ కాఫీ తాగనండి అనే వాళ్ళకు కూడా Veslim టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇందులో గార్సినియా కంబోజియా అని ఒక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల ఇది హెపటైట్ని కంట్రోల్ చేస్తుంది, ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది, ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది, స్టామినాని పెంచుతుంది, బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ప్రోటీన్ పౌడర్, ఆల్రెడీ వీ నో అబౌట్ ప్రోటీన్ పౌడర్ అండ్ Veslim shake. It is a combination of 22 essential vitamins and minerals, and it is a combination of protein, vitamins, fiber, complex carbohydrates, fats, everything is there. నేనేం చెప్తాను, దీన్ని మీల్ రీప్లేస్మెంట్ అంటాను. భోజనానికి బదులుగా భోజనం కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీ హ్యావ్ Veslim క్యాప్సూల్స్. మన బాడీలో బ్రౌన్ ఫ్యాట్, ఎల్లో ఫ్యాట్ ఉంటుంది. బ్రౌన్ ఫ్యాట్ మీద ఇది బాగా వర్కౌట్ చేస్తుంది. Veslim క్యాప్సూల్స్ ఎంటీ స్టమక్తో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్రౌన్ ఫ్యాట్ మీద బాగా వర్కౌట్ చేస్తుంది. కొంచెం మనం ఫిజికల్ యాక్టివిటీస్ కనుక చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వీ హ్యావ్ టు లివ్ ఇన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనం ఈ టాపిక్లో చాలా వరకు ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నా సలహా, రాకుండా జాగ్రత్త పడడం, ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు అన్ని టైం ప్రకారంగా చేస్తే రేపు పొద్దున్న టైం ప్రకారంగా చెయ్యాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, డయాబెటిక్ రాకుండా మునుపు టైం ఏది మెయింటైన్ చేయరు, బట్ వన్స్ డయాబెటిక్ వచ్చిన తర్వాత అన్ని టైం చేస్తారు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు భోజనం దగ్గర. కారణం సో ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, నేను ఒక పంచసూత్ర చెప్తాను మీకు, 5 ఇంపార్టెంట్ బేసిక్స్ ఇవి. ఫస్ట్ ఏంటంటే, మీరు ఎంత వెయిట్ అయితే ఉన్నారో ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవ్రీ 1 అవర్కి 1/2 లీటర్ వాటర్ చొప్పున మీరు తాగాలి. ఫస్ట్ స్టెప్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు తింటున్న ఫుడ్ అనేది టైం టు టైం. అయితే మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 o'clock ఆర్ ఈవినింగ్ 7 o'clock ఆర్ 8 o'clock. ఓకే, మ్యాక్సిమం తినే ఫుడ్ మ్యాక్సిమం టైం టు టైం తీసుకోవాలి. రెండవది. మూడవది, మినిమం 6 to 8 hours డీప్ స్లీప్ ఉండాలి. ఓకే, నిద్ర చాలా చాలా అవసరం. ఓకే, అండ్ నాలుగోది, మినిమం 20 to 45 minutes ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి నేను బరువు తగ్గుతాను అనుకుంటే అది అపోహ. వాకింగ్ చేస్తే బరువు తగ్గడం ఉండదు. కేవలం బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, అన్వాంటెడ్ గ్యాసెస్ ఫ్రీ ఫ్లో అవ్వటానికి వాకింగ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఐదోది ఫుడ్. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆడి కార్ కొన్నా, ఓకే, ఒక ఐఫోన్ కొన్నా, ఓకే,
ఏ గ్యాడ్జెట్ కొన్నా దానికి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి దానికి సర్వీసింగ్ అనేది ఉంటుంది. మరి 100 సంవత్సరాలు ఉండవలసిన మన బాడీని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద టైమ్ టు అప్లై ఎవ్రీథింగ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్, ప్లీజ్ కాల్ టు మీ. ఓకే, నా ఛానల్లో మీకు నెంబర్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మీరు నాతో మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.